హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నాకు కామెంట్లో చెప్పండి. నేను చాలా బాగున్నాను. సో ఈ రోజు అయితే నేను చేస్తున్న రెసిపీ గోంగూర చికెన్ అండి. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. సో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో దీనికోసం ఫస్ట్ అయితే ఇలా ప్యాన్ వేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది గోంగూర చికెన్కి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం షాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం కర్రీ లీవ్స్ కూడా వేసుకొని ఒక 2 to 3 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజ్ ఆనియన్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలి. సో నెక్స్ట్ నేను ఇక్కడ ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వరకు ఉంటుంది. సో ఓన్లీ బోన్లెస్ చికెన్ యూజ్ చేసుకుంటున్నాను. మన ఇష్టం, విత్ బోన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో చికెన్ అయితే ముందుగా వాష్ చేసి పెట్టుకున్నాను నీట్గా. సాల్ట్ వాటర్లో కాసేపు నానబెట్టి పెట్టుకోండి చికెన్ని. చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. సో చికెన్ వేసేసుకొని ఫస్ట్ బాగా ఇది ఫ్రై చేసుకోవాలి. చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెన్ బాగా కుక్ అవ్వాలి ఫస్ట్. సో చూస్తున్నారు కదా, చికెన్ అంతా కుక్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ టొమాటో పీసెస్ యాడ్ చేశాను. ఇక్కడ ఒక చిన్న సైజు టొమాటో నేను కట్ చేసి వేసుకున్నాను. సో నెక్స్ట్ ఇక్కడ కారం వేసుకుంటున్నానండి. ఇక్కడ చిల్లీ పౌడర్ కాదు, నేను ఇది వంట కారం వేసుకుంటున్నాను, మసాలా కారం. అలా కాకుండా మీరు చిల్లీ పౌడర్ యూజ్ చేస్తున్నట్లయితే చిల్లీ పౌడర్, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే గరం మసాలా జస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకోకపోయినా కూడా ఫ్లేవర్ బాగానే ఉంటుంది, బట్ చికెన్ కాంబినేషన్ కదా, మసాలా ఉంటే బాగుంటుంది. సో తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చికెన్కి బాగా పట్టేటట్టుగా ఫస్ట్ బాగా మిక్స్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, చికెన్కి బాగా మసాలా పట్టిన తర్వాత నేను ఇక్కడ గోంగూర ముందుగా వాష్ చేసి పెట్టుకున్నానండి, డ్రై అయిపోయింది. సో ఇప్పుడు నేను గోంగూర డైరెక్ట్గా యాడ్ చేసేసుకుంటున్నాను. మనం ఇలా కాకుండా ఆల్రెడీ ఒకవేళ ముందుగా కుక్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇంకా త్వరగా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ. బట్ ఇదైతే సింపుల్గా అయిపోతుందండి. ఒక సింగిల్ ప్యాన్లో మనం రెసిపీ అంతా చేసేసుకోవచ్చు. ఆకు అంతా వేసిన తర్వాత అలా మగ్గిపోతూ ఉంటుందండి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ వరకు చికెన్ యూజ్ చేశాను. ఒక కట్ట నేను గోంగూర ఆకు కూడా యూజ్ చేశాను. సో ఆకు అంతా కూడా వాటర్ వచ్చేసి బాగా మగ్గిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా కాస్త జిగురులాగా అనిపిస్తూ ఉంటుంది. ఆకు అంతా కూడా బాగా స్మాష్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకొని బాగా కుక్ అవనివ్వాలి. సాల్ట్ అది కూడా మీరు ఇక్కడే అడ్జస్ట్ చేసి వేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ప్యాన్ నుండి సపరేట్ అవుతుంది. సో మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వస్తుంది. గోంగూర ఆకుకూరతో మనం చేసుకునే రెసిపీస్ ఏది కూడా క్యాప్ పెట్టకుండా, లిడ్ పెట్టకుండా మనం కుక్ చేసుకున్నట్లయితే మంచి గ్రీనరీ కలర్ వస్తుంది, లేదంటే బ్లాక్ అయిపోతుంది. సో మన గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ గోవింద్కి చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్. స్టే హోమ్, స్టే సేఫ్.